పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు వాగ్దానం దేవుడు మీకు అందిస్తున్న విధానం ఎంతో అద్భుతమైనదని ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు సన్నిధానములో ప్రార్థన చేసుకున్నప్పుడు, మీకు వాగ్దానములు అందించడానికి ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానమును మీకు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 11వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, చూడండి. తన యందు భయభక్తులు గల వారి అందరి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది, చాలా తేటగా వ్రాయబడి ఉంది. తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, తన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారిని బట్టి అంట దేవుడు ఆనందించే దేవుడుగా ఉన్నాడంట. ఆయన ఆనందించే దేవుడు. ఎందుకు ఆనందిస్తాడనంటే, కష్టకాలంలో మనుషుల మీద కాకుండా, ఈ లోక నాదుల మీద కాకుండా, దేవుని మీద ఎవరైతే లేదా తన మీద ఎవరైతే ఆనుకుంటారో వారిని బట్టి దేవుడు ఆనందించే దేవుడుగా ఉన్నాడంట. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని మీద ఆనుకో, దేవుని మీద ఆధారపడు. దేవుని మీదే ఆనుకుని, దేవుని మీదే ఆధారపడి, దేవా నాకు మీరే దిక్కు అని కనుక మీరు ఇప్పుడైతే, దేవా నాకు మీరే దిక్కు అని ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకుంటారో, దేవుడు అంటున్నాడు, చూడండి 13వ వాక్యం, ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఎప్పుడైతే మీరు దేవుని మీద ఆధారపడతారో ఆయన నీ గడప గుమ్మాన్ని బలపరుస్తాడంట. నీ గుమ్మములో నుండి సొమ్ము బయటికి పోదు, బయట నుండి శత్రువు నీ గుమ్మంలో అడుగు పెట్టడు. మరేమవుతుందనంటే, మిమ్మల్ని దీవించడమే కాదు, మీ బిడ్డలను కూడా, మీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడంట దేవుడు. ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి? దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను దీవించాలని కోరుకుంటున్న తల్లులారా, తండ్రులారా, ఈ కష్టకాలంలో, ఈ ఇబ్బందుల సమయంలో, ఈ శ్రమల సమయంలో మీరు దేవుని యందు ఆనందించండి. దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందించి, మిమ్మల్ని బట్టి మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని బట్టి మీ బిడ్డలను కూడా దీవిస్తాడంట. కావాలా పాస్టర్ గారు? మాకు కావాలి దీవెనలు, మా బిడ్డలకి కావాలి దీవెనలను కోరుకుంటున్నారా? అయితే చిన్న ప్రార్థన చేస్తా, కన్నులు మూయండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానము కొరకు విశ్వాసముతో ప్రభు వేచియుండి, ప్రతిదినము ఈ వాగ్దానమును స్వీకరిస్తున్న ఈ కుమారులను, కుమార్తెలను, వీళ్ళ కుటుంబములను దీవించండి, మేలులతో నింపండి. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడైన దేవుడవు, మీ కృప కొరకు కనిపెట్టుకొని వారి ఎడల మీరు దయచూపే దేవుడు అయి ఉన్నందుకు స్తోత్రాలు. వారి బిడ్డలను దీవిస్తానన్నావు ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వీళ్ళ బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. షలోం. ఈ సహోదరి విజయవాడ పట్టణ వాసి. ఈమె యొక్క కుమారుడు, కోడలు వివాహమై 2 ఏళ్ళు అవుతుంది. బిడ్డల కొరకు నిరీక్షిస్తూ ఉండగా ఈ సహోదరి గత సంవత్సరం ఇదే విజయవాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనడం జరిగింది. ఆ రోజున కూడా యవన దైవజనులు శామ్యూల్ పాలయ్య గారు వాక్యం బోధించి స్వస్థతా ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. వచ్చిన వారందరి కొరకు తైలములతో అభిషేకించి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలం ఇవ్వడం జరిగింది. ఈ సహోదరి విశ్వాసం ఉంచి ఒక అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కొడుకు, కోడలికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ విశ్వాసంతో భుజించగా యవన దైవజనుడు ప్రార్థించి ఇచ్చిన ఆ అంజూర ఫలంలో దేవుడు తన శక్తి ప్రభావములను అనుగ్రహించి ఆ దంపతులను దేవుడు దర్శించి, మరి వారు ఆ మరుసటి నెలలోనే కన్సీవ్ అవడానికి దేవుడు కృప చూపించాడు. 2 ఏళ్ళుగా బిడ్డలు లేనటువంటి వీళ్ళ కోడల విషయంలో దేవుడు కృప చూపించి గర్భఫలాన్ని దయచేయగా చక్కగా నెలలు నింపబడి చక్కని బాబుకి, ఆరోగ్యవంతమైనటువంటి కుమారునికి తన కోడలు జన్మనివ్వడం జరిగింది. అందుని బట్టి సాక్ష్యం పంచుకుని ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకునేందుకు వచ్చి అని చెప్పేసి రమాదేవి గారు తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఈమెకి గర్భసంచిలోను అలాగే రొమ్ముల్లోనూ గడ్డలతో బాధపడుతున్నారట. వాటి వల్ల ఎంతో అస్వస్థతతోనూ ఎప్పుడు భయంగానూ వీరు ఉంటూ ఉంటారు. ఇంకా వీళ్ళ పెద్ద బాబు అలాగే వాళ్ళ నాన్నగారికి గొడవలు, ఇంట్లో సమాధానం లేదు. కారణం ఏంటంటే అప్పులు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి విశ్వాసంతో విజయవాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకుని, అయ్యా నాకు స్వస్థత కలిగేటట్లు, ఇంట్లో సమాధానం ఉండేటట్లు ప్రార్థన చేయండి అని చెప్పేసి తైలములతో మరి అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి విశ్వాసంతో భుజించడం, అలాగే ఇంటి చుట్టూ కూడా ప్రేరాలను ప్రోక్షించుకోవడం చేశారు.
దేవుని దయ వల్ల ఎప్పుడైతే నేను అలాగున చేసి ఉన్నానో నా దేహంలో ఉన్నటువంటి గడ్డలు కరిగిపోయాయి. ఇంటిలో ఉన్నటువంటి అసమాధానం అంతా కూడా తీసివేయబడగా ఈరోజు నా ఇంట్లో శాంతి సమాధానాలు స్థాపించబడి ఉన్నాయి. నేను పూర్తి ఆరోగ్యంగా ఉండి ఉన్నానని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం పంచుకొని ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకునేందుకు మన మధ్యకు వచ్చారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రేపల్లెలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ
సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు.